ప్రసంగంలో భారత రాజ్యాంగం నిజంగా భారతదేశానికి చెందినది కాదని వాదించే సిద్ధాంతవేత్తలు పెద్దలు అంటూ ఉంటే ఆ వ్యవస్థలను, ఆ వ్యక్తులను జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రూపొందించిన రోజున కూడా ఆర్గనైజర్ వార్తాపత్రికలో వచ్చిన ఒక సంపాదకీయం త్రివర్ణ పతాకాన్ని, రాజ్యాంగాన్ని బహిరంగంగా తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము దానిని అంగీకరించబోమని, పాటించబోమని వారు ప్రకటించారు. ఇటువంటి రాజ్యాంగపరమైన సిద్ధాంతాల ద్వారా ఉపరాష్ట్ర పదవికి సరైన అభ్యర్థిగా నిలబడుతున్నారు సుదర్శన్ రెడ్డి. అటువంటి మేధావులను ఉద్దేశించి జస్టిస్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ ప్రతిస్పందనను వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అనేక ప్రపంచ రాజ్యాంగాల నుంచి నియమాలను తీసుకున్నట్లయితే అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన గర్వంగా అన్నారు. మంచి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినా వాటిని స్వీకరించడం తెలివైన వారి పని. రాజ్యాంగ నిర్మాతలైన పెద్దలను దూషించడమా? నెహ్రూ, గాంధీజీ వంటి వివేకత్వాన్ని వాడుకొని తాజా ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చినా వాటిని లోపలికి రానివ్వడానికి నా కిటికీలన్నీ తెరిచి ఉంచుతాను అని గాంధీ చెప్పిన మాటలను ఉటంకిస్తూ కొంతమంది అంబేద్కర్, గాంధీ మధ్య కృత్రిమ సంఘర్షణలను సృష్టించి అటువంటి తప్పుడు చెప్పుడు మాటలతో సంతృప్తి పొందుతారని జస్టిస్ రెడ్డి వ్యాఖ్యానించారు.